వాడి చావుని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ఆపరా. చావు భయంకరంగా ఉండాలని నేను విషం కలిపాను. పర్వాలేదు, నువ్వు తాగు. అయ్యయ్యో, భర్త తర్వాతే భార్య. ముందు నువ్వు. ముందు మీరు. కన్నయ్య, స్వర్ణ ఏమైంది స్వర్ణ? కన్నయ్య, మీనాక్షి, ఆ ప్రసాదాన్ని మీరిద్దరు ఏం తినలేదు కదా? తినలేదు కానీ ఏమైంది స్వర్ణ? ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఏమైందని అడుగుతుంటే చెప్పవేంటి స్వర్ణ? ఎందుకలా ప్రసాదాన్ని విసిరికొట్టావు? ఏం జరిగింది? ఏం లేదు, ఏం లేదమ్మా. అది ప్రసాదంలో బొద్దింక పడిందంట. వాళ్ళెవరూ చూసుకోలేదు. ఒకవేళ మీరిద్దరు ఆ ప్రసాదాన్ని తిన్నారేమోనని ఒక్కసారిగా భయం వేసిందిరా నాన్న. అందుకే. ఏంటి పెద్దత్తా మీరు ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోవాలా చెప్పండి? చూడండి ఎలా ఆయుసు పడిపోతున్నారో. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. పర్వాలేదమ్మా, నాకేం పర్వాలేదు. మీరిద్దరు సేఫ్గా ఉన్నారు, నాకదే చాలు. పిచ్చి స్వర్ణ, నువ్వు నీ ప్రేమ ఉండగా మాకేమవుతుంది చెప్పు? ఇలాంటి చిన్న చిన్నవే కాదు, ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సరే మా పెద్దమ్మ ప్రేమ ఎప్పటికీ ఇలాగే కాపాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ సో మచ్. పెద్దత్తయ్య క్లీన్ చేయడానికి పని మనిషిని పంపిస్తానుండండి. స్వర్ణ, నేను వాటర్ తీసుకొస్తాను. కన్నతల్లి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అమ్మా, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. చిన్నప్పుడు వాణ్ణి చాలా మమకారంతో పెంచావు కదా. ఏదో కాస్తో కూస్తో ప్రేమ ఉంటుందిలే అనుకున్నాను, కానీ వాడంటే ప్రాణం. ప్రాణం అని ఇప్పుడే అర్థమైందమ్మా. ఈ ఏజ్లో కూడా ఎన్ని మెట్లెక్కుతూ ఇంత ఆయాస పడిపోతూ వాడి కోసం ఇంత తపన పడిపోతున్నావంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ప్రేమకి పాదాభివందనం చేయకుండా ఉండలేకపోతున్నానమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? రే రే, వాడు నీకు తమ్ముడురా. తమ్ముడు బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ ఇలా ప్రాణాలు తీయాలని కోరుకోవడం ఏంట్రా?
ఇంత రాక్షసంగా ఆలోచిస్తావేంట్రా? ఒరేయ్, నేను నేను వెళ్ళడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఆ ఊహ వస్తేనే నా ప్రాణం పోతుందిరా. కన్న తల్లి, పరిగెత్తుకుంటూ వెళ్ళాను, కష్టపడి వాడి ప్రాణాల్ని కాపాడుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదూ. కానీ నీకో సీక్రెట్ చెప్పనా? అసలు ఆ ప్రసాదంలో విషమే కలపలేదు మమ్మీ. నీ ప్రేమను చెక్ చేయడానికి జస్ట్ ఒక చిన్న గేమ్ ఆడాను అంతే. నాకు తెలుసురా, నాకు తెలుసురా, నువ్వు ఇదంతా బాధతోనే చేస్తున్నావు తప్ప ఒక మనిషిని చంపాలని ఆలోచించే మనస్తత్వం నీకు లేదని నాకు తెలుసురా. నాకు తెలుసు, నాకు తెలుసు. కన్న తల్లి, ఒక్క నిమిషం కన్న తల్లి, అప్పుడే నన్ను మంచోణ్ణి అని సర్టిఫికెట్లు ఇవ్వ మాకు. ఉంది, నాకు నచ్చని వాడిని చంపాలనే ఆలోచన నా మైండ్లో ఉంది. అందుకే వాడి చావుని పాల నుంచి నీళ్ళకి మార్చాను. ఎందుకురా, ఎందుకురా నాతో ఇలా ఆట ఆడుకుంటున్నావు? ఎందుకు? ఇది ఆట కాదు కన్న తల్లి. వాడి చావు కోసం ఈ బలరాం గాడి వేట. పెళ్లి ఆపకపోతే వాడిని చంపేస్తానని చాలా సీరియస్గా చెప్పా. కానీ నువ్వు మాత్రం చాలా లైట్గా తీసుకున్నావు. అందుకే నా రియాక్షన్ని సీరియస్ చేశా. అది ఏ రేంజ్లో ఉంటుందో కాసేపట్లో చూపించబోతున్నా. ఏం చేస్తున్నావురా? ఏం చేయబోతున్నావురా? 1 మినిట్, మాక్సిమం 1 మినిట్లో ఒక చావు కేక వినబడబోతుంది. ఆ చావు కేక ఎవరిదో కాదు, నీ ముద్దుల కొడుకు కన్నయ్యది. మీనాక్షి మీనాక్షి మీనాక్షి. అబ్బా ఏంటండి మీ గోలా? గోల కాదు మీనాక్షి, రిహార్సల్స్. ఇందాక మన శోభనం సీన్ సగం లాగిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం పద. బుద్ధి లేకపోతే సరే. ఈ మధ్య మీకు వేషాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. నోరు మూసుకొని వెళ్ళండి. మీనాక్షి మీనాక్షి. రాణి, బలరాం, ఒరే బలరాం, ఏం చేయబోతున్నావురా? వాణ్ణి ఏం చేయబోతున్నావు? కాసేపట్లో చూడబోతూ అంత టెన్షన్ ఎందుకు కన్న తల్లి? జస్ట్ వెయిట్. కౌంట్ డౌన్ స్టార్ట్. 59 సెకండ్స్. 58.
మీనాక్షి అబ్బా ఏంటండి మీరు? వాటర్ వాటర్ స్వర్ణ కాదు, నేను వెళ్తాను, నేను తీసుకెళ్ళిస్తాను. ఇటు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. పర్లేదు, నేనే తీసుకెళ్తాను. ఇవి ఆడవాళ్ళ పనులు, నేనే తీసుకెళ్తాను. ఇటు ఇవ్వండి. పర్లేదు, భార్య పనులు భర్త కూడా చేయొచ్చు. చెప్తే వినరే, నేను తీసుకెళ్తాను. ఇటు ఇవ్వండి. సరే, ఇద్దరం తీసుకెళ్దామే. మరి చిన్నపిల్లల్లా తయారవుతున్నారు. ఏంటో. ఒరే, 57. ఒరే చెప్పరా, ఏం చేస్తున్నావో చెప్పరా. చెప్పాలన్నా ఈ వేటని నేను ఆపాలన్నా నువ్వు ఈ పెళ్ళి ఆపేస్తానని చెప్పాలి కన తల్లి. చెప్పు, ఆపేస్తావా? ఆపేస్తావా? 40. ఊరే చెప్పరా, నీకు దండం పెడతారు. ఏం చేయబోతున్నావు చెప్పరా. 30. సమయం లేదు కన్న తల్లి, డిసైడ్ అవ్వో. పెళ్ళా ప్రాణమా? $27. 15. కనయ్య, 14. ఒరేయ్, కనయ్య. మీరే తీసుకెళ్ళండి. రాణి, రాణి. ఏమండి, మీ బ్రేక్ డాన్స్ చాలు, ఆపండి. మీ డ్రామాలు నాకు తెలియవు అనుకుంటున్నారా ఏంటి? ఆపండి. ఏమండి? ఏమండి?
క్రిష్, రే క్రిష్. ఏమైందమ్మా? చిన్నమావయ్య కరెంట్ షాక్ కొట్టింది. ఏమండి? కరెంట్ షాక్. ప్లీజ్ అండి, నన్ను చూడండి. స్మాల్ అల్లుడికి కరెంట్ ప్లీజ్ అండి, షాకింగ్ నన్ను కొట్టింది. చూడండి. ఏమండి? ప్లీజ్ అండి, నన్ను చూడండి. ఎంత ఘోరం డూయింగ్స్ అయిపోయింది, ఎంత ఘోరం డూయింగ్స్ అయిపోయింది. లేమా కళ్ళు తెరవరా, కళ్ళు తెరవరా. ఇంకెక్కడ కళ్ళు తెరుస్తాడు వాడు, ఆల్రెడీ పోయి ఉంటాడు. అయ్యో చిన్నమావయ్య, అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ఫోన్ ఒక్క నిమిషం. ఏమండి? ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం కళ్ళు తెరవండి. ఏమండి? ఓ మై గాడ్, ఈ గుంటడు బతికి సచ్చినాడుగా. ఏమండి? ఏమండి? బాబా, ఏమండి? మీకేం కాలేదుగా? మీకేం కాలేదుగా? నీకే కళ్ళు తెరవరా. జాగ్రత్త, మెల్లిగా. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు మీనాక్షి, నాకేం కాలేదు. చెప్పాను కదా, మీ అందరు ప్రేమ ఉండగా నాకేం కాదని. ఏమండి? ఎంత భయపడిపోయానో తెలుసా? మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడగానే ఒక్కసారిగా ప్రాణం పోయినట్టయింది. ఏం కాదు మీనాక్షి, నాకేం కాదు. నీతో కలిసి బతకడం కోసం ఇంతకంటే పెద్ద ప్రమాదాలని దాటుకుంటూ వచ్చాను. వాటి ముందు ఆఫ్టర్ ఆల్ ఇదంతా చెప్పు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే, మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ఆ దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు మనల్ని వేరు చేసే శక్తి ఎవ్వరికీ లేదు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండవు, సరేనా? అమ్మా మీనాక్షి, అబ్బాయి రెస్ట్ తీసుకుంటాడు, లోపలికి తీసుకెళ్ళమ్మా. రండి. జాగ్రత్త. గీత, ఆ వాటర్ తుడు అమ్మా. బిగ్గల్లుడు స్కెచ్చింగ్ జస్ట్ లో మిస్సింగ్ అయింది. ఛ!